స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలమైన వాడా, అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రములు. ఇప్పటి వరకు ప్రభా ఆరాధన ద్వారా, నడిపింపు ద్వారా నువ్వు మా అందరితో మాట్లాడి ఉన్నావు తండ్రి, మమ్మల్ని బలపరిచి ఉన్నావు తండ్రి. ప్రభా నీ శక్తిని బలమును మాకందరికి అనుగ్రహించున్నావు. నీకు వేలాది వందనాలు స్తోత్రములు. ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా తండ్రి ఉన్నతమైన కార్యములు, మేలులతో తృప్తిపరిచే దేవుడవు, ఆత్మీయ జీవితములను బలపరిచే దేవుడవు తండ్రి. అత్యధికమైన కృపతో ప్రభా నీ మేలులు, దీవెనల ఆశీర్వాదములు ప్రభా మా జీవితంలో ఎన్నో నువ్వు చేసి ఉన్నావు. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూనైనా ఇదిగో తండ్రి, ఎవరైతే హృదయ వేదనతో ఉన్నారో, బాధలతో ఉన్నారో ప్రభా, అయ్యా దుఃఖముతో ఉన్నారో వారి దుఃఖమును సంతోషంగా మార్చగలిగిన దేవుడు ప్రభా. ఈ భూమి మీద నీవే నాయన తండ్రి ప్రభా. అటు కృపతో ప్రతి ఒక్కరిని నింపండి, నడిపించండి. వాక్యం అనే తండ్రి ప్రభా ఇదిగో ఖడ్గం ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. వినగలిగిన చెవులను, గ్రహించేటువంటి మనస్సును దయచేసి ప్రభా నీ సాక్షిగా ప్రభా అయ్యా వాక్య బలం మాకందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించమని కొద్ది నిమిషములు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారమును మీరే అనుగ్రహించి సహాయం దయచేయమని యేసునామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆలస్యం లేకుండా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 145వ కీర్తన, 145వ కీర్తన 9వ వచనం చదువుదాము. యెహోవా అందరికీ ఉపకారి. చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏంటంటే ఉపకార బుద్ధిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. క్రైస్తవుడు అంటే ఎవరంటే ఉపకారి. ఏ ఒక్కరికి అపకారిగా మాట్లాడకూడదు, చేయకూడదు కూడా. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు గారు సెలవిస్తున్న మాట ఏంటంటే యెహోవా అందరికీ ఉపకారి. అంటే ఆయనను ఇష్టపడిన వారికి ఆయన ఉపకారాలు చేశాడు, ఆయనను ఇష్టపడలేని వారికి కూడా ఆయన ఉపకారాలు చేయి దేవుడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయనను ఎంతోమంది దూషించారు, ఎంతోమంది అపహాసించారు. అయినప్పటికీ అనేకుల పట్ల వ్యాధిని స్వస్థపరిచాడు, ప్రాణాలను బ్రతికించాడు. దేవుడు ఏ ఒక్కరిని కూడా ద్వేషించలేదు. ఆయనను అనేక మంది ద్వేషించారు, కానీ దేవుడు ఒక్కరిని కూడా ద్వేషించలేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శిలువ మరణము పొందినప్పుడు కూడా ఆయనను అపహాసించిన, కొరడా దెబ్బలు కొట్టిన, ఉమ్మి వేసిన ప్రభువా వీరు ఏం చేస్తున్నారు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఉపకారం చేసాడే తప్ప ఆయన ఏ ఒక్కరికి కూడా అపకారిగా ఆయన మారలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే పేతురు మరి ఒక మల్కు అనేటువంటి వ్యక్తిని చెవి నరికినప్పుడు కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రాణాలు పోతున్నాయని ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన అటువంటి పేతురు చెవి నరికినప్పుడు, ఆ వ్యక్తి చెవి నరికినప్పుడు మరి కత్తి పట్టినవాడు కత్తితోనే మరణిస్తాడు. పేతురు నువ్వెందుకు ఇటువంటి అగత్యానికి పాల్పడ్డావని మరి ఆ పడిపోయిన చెవిని తీసి ఆ వ్యక్తికి, ఆ సైనికునికి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అట్టించి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అనేకుల పట్ల ఉపకారాలు చేయటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన బిడ్డలుగా ఉన్న మనము మన జీవితంలో కూడా ఎదుటి వారికి ఉపకారిగా మారాలి అనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక. అందుకనే కీర్తన 103లో 3వ వచనంలో సెలవిస్తుంది, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకమును. ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు మన పట్ల చేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఈ భూమి యావత్తు మీద ఉన్న ప్రతి ఒక్క ప్రజలలో కానీ, జనులలో కానీ దేవుడు ఏ కార్యము వీరు పొందలేదు అనడానికి ఏ వ్యక్తి కూడా లేరండి. ప్రతి ఒక్కరం కూడా మనము పొందుకున్నాం, కానీ మరిచిపోయేటువంటి స్థితిలో మనం ఉన్నాం. కానీ దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటంటే యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదంటండి. దేనిని అంటే మన చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు ఏ మేలులు, ఏ దీవెనలు, ఏ ఉపకారాలు అయితే దేవుని యందు పొందుకున్నామో అవన్నింటిని కూడా మరవకుండా ఆయనను మనము స్తుతించాలి. ఈ లోకంలో మనమైతే మనకు మేలు చేసిన వారికి ఉపకారం చేస్తాం, వారితో మాట్లాడతాం, కానీ మనకు ఉపకారం చేయలేని వారికి మనము సహకారిగా ఉండము. కానీ దేవుని చిత్తం అది కాదు. దేవుడు మేలులు చేసినను చేయకపోయినా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఉపకారాలు చేశాడు. కాబట్టి మరి క్రైస్తవుడు అంటేనే ఉపకారిగా మారాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అలాగా మరి యెహోవా చేసిన ఉపకారములలో దేవునిని మరువకమని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. యెహోవా అందరికీ కూడా
ఉపకారి అంట. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఉపకారాలు చేయమని దేవుని యొక్క లేఖనం మనకు సెలవిస్తుందో, ఆయన మరి పుట్టినది మొదలుకుని సిలువ మరణమే పొందినంతగా మరి పొందినప్పుడు కూడా ఆయన చనిపోయే ముందు కూడా జనులకు ఉపకారం చేసి మరి ఎందుకు ఆయన యొక్క మరి ప్రణాళిక చిత్తాన్ని మరి ఈ భూమి పట్ల నెరవేర్చినాడు. ఉపకారాలు చేయుట ద్వారా మరి ఏ దీవెనలు మనం పొందుతాం. అలాగే ఉపకారాలు చేసినటువంటి భక్తులు కానీ ప్రవక్తలు కానీ మరి ఎవరైతే ఉన్నారో మనము జీవ గ్రంథంలో మనం తెలుసుకుందాం. మొదటిగా మరి ఉపకారం చేయుట ద్వారా మనం ఏమైతే పొందగలుగుతామో చూద్దాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం చదువుదాము. ఉపకార ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎవరి మాట వినాలంట? మీపై నాయకులుగా ఉన్నవారు ఎవరు? సేవకులు. మీరు చేసే ఉద్యోగస్తులా, లేకపోతే మీ పై అధికారులా, లేకపోతే చదువుతున్నటువంటి స్కూల్ మాస్టర్లా, వీరెవరు మనకి లెక్కప్ప చెప్పరండి. దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వారు ఎవరు? సేవకుడు. నీ పట్ల సేవకుడు లెక్కప్ప చెప్పవలసిందంట. ఎందుకంటే ఉపకార ధర్మము చేయ మరచిపోకుడి. మీలో ఏ ఒక్కరు ఉపకార ధర్మము చేయలేకపోతే, భక్తి పదముగా జీవించలేకపోతే, దేవుని యొక్క శక్తి పొందకపోతే ఎవరు అప్పచెప్పాలంట లెక్క? దైవ సేవకులు అప్పచెప్పాలి. మీరు బాగానే ఉంటారు, మిమ్మల్ని వాక్యపాలనతో నడిపించేటువంటి విధానం లేకపోతే ఏ విధంగా నడవాలి, దేవుని ఏ విధంగా ఎదగాలి, ఇవన్నీ కూడా వారం వారం బయలుపరచబడకపోతే మరి ఎవరు అప్పచెప్పాలి లెక్క? దైవజనులు అప్పచెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ మరి మనం దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఉపకార ధర్మము చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవంట. ఇక్కడ మరి ఎందుకు ఉపకార ధర్మము చేయాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది చూడండి. 14వ వచనం చదువుదాము. 13వ అధ్యాయం 14వ వచనము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోవు దానికోసము ఎదురు చూచున్నాము. నిలువరమైన పట్టణం అంటే పరలోక రాజ్యం. నిలువర పట్టణం అంటే ఇప్పుడు మనం నివసిస్తున్నది ఇది నిలువరమైన పట్టణము కాదు, కానీ మరి దేనికోసం వెతుకుచున్నామంట? ఉండబోవు స్థలము కొరకు వెతుకుచున్నాము. ఇక్కడ పుట్టినట్లు చదివితే మీరు వెతుకుచున్నామంటే ఎదురు చూచుచున్నాము. దేనికోసము? దేవుని యొక్క రాజ్యం కోసం. భక్తుడు పౌలు సెలవిస్తూ ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థలమునకు వెళ్ళాలి? దేవుని యొక్క రాజ్యమునకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఉందనుకుంటున్నారేమో, కానీ నిలువరే పట్టణమైనము ఇది కాదు. కాబట్టి ఉండబో దానికోసము వెదుగుచున్నాము, ఎదురు చూచుచున్నాము. కాబట్టి మరి 15వ వచనము, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఏం చేయాలంటండి? ఎల్లప్పుడూ కూడా స్తుతియాగము చేయాలంటండి. స్తుతియాగం మనం చేస్తున్నాము ఎల్లప్పుడూ కూడా. స్తుతియాగము చేయవాడు నన్ను మహిమపరచునని దేవుని యొక్క లేఖనము సెలవిస్తోంది. స్తుతియాగం చేయవాడు నన్ను మహిమపరచును. కాబట్టి ఎల్లప్పుడూ కూడా స్తుతియాగం చేయాలి. అనగా మరి ఆయన నామమును ఒప్పుకొనుచు జీహ్వా ఫలము అర్పించదుము. కాబట్టి ఉపకార ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనటువంటి పని ఏంటంట? ఉపకార ధర్మము మనము చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఈ లోకంలో మనము ఉపకారిగా మారాలి. క్రైస్తవుడు అంటేనే ఉపకారి. మనకి ఇష్టం ఉంటే ఉపకారాలు చేస్తాం, ఒకవేళ మనకి కష్టమైతే మనకు అపకారాలు తలపెడుతూ ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా చేయలేదండి. ఆయన అందరికీ ఉపకారాలు చేశాడు. ఆయన నమ్మిన వారిని, నమ్మలేని వారిని కూడా ఆయన దీవించాడు. కాబట్టి మరి ఆయన మత్తయి సువార్తలో సెలవిస్తుంది వాక్యము, సూర్యుని కాంతి ప్రతి ఒక్కరి మీద కూడా మంచివారి మీదను ఉదయింపచేస్తాడంట, ఆయన చెడ్డవారి మీద కూడాను ఉదయింపచేస్తాడు. ఆయన అందరికీ ఉపకారి. కాబట్టి మనము కూడా అలా ఉపకారిగా మారాలి. మారినప్పుడే దేవుని యొక్క రాజ్యం. ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా మనం దేవుని రాజ్యం పొందలేము. కానీ మరి స్తుతియాగం చేయించు ఉపకార ధర్మము చేయాలంటే అంత మాత్రమే కాదు, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసి ఉంది. కాబట్టి వారి మాట వినండి. చదివారు కదండి మీరు ఇక్కడ, వారి మాట విని వారికి మీరు
లోబడి ఉండండి అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ఎవరైతే దైవజనులను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన మాట వింటారో, ఆయన యొక్క ప్రతి విషయంలో లోబడి ఉంటారో వారు దేవుని యొక్క రాజ్యానికి అర్హులని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ఒకవేళ మీరు అట్టి విధంగా లేకపోతే మరి దైవజనులు లెక్క అప్పజెప్పవలసి ఉన్నదంట. ప్రేమను దేవుని బిడ్డలారా, కాబట్టి ఉపకార ధర్మము ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. అటు యాగములు చేయనప్పుడే దేవుని యొక్క రాజ్యం మనకి అనుగ్రహించబడుతుంది. కాబట్టి దేవుని యొక్క జీవగ్రంథంలో ఉపకారములు చేసినటువంటి వ్యక్తి ఎవరో చూద్దాము. ఒక ముగ్గురిని చూపించి దేవుని యొక్క వాక్యాన్ని నిన్న ముగిస్తాను. చూద్దాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాము. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తల్లియు నా తండ్రియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ సావకుండా బ్రతికనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుదు. ఎవరండి ఈ వ్యక్తి? ఎవరు? రాహాబు. ఎవరివిడే? వేశ్య. వేశ్యకి మరి దేవుని మీద నమ్మకం ఎందుకండి? ఆయా స్థలము దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి స్థలము కాదు. ఎరుకు అంటే చాలా భయంకరమైనటువంటి స్థలము, ఎక్కువ దొంగతనాలు జరిగేటువంటి స్థలము, ఎక్కువ పాపాలు జరిగేటువంటి స్థలము, ఎక్కువ విగ్రహారాధన జరిగేటువంటి స్థలము. ఎరుకు అంటే చాలా భయంకరమైనటువంటి స్థలము. ఆ స్థలములో దేవుని మీద నమ్మకం ఉంచిన వ్యక్తులు అంటే ఎవరు ఉండరండి ఎరుకోలో. కానీ ఎవరు ఉంచారంట దేవుని మీద నమ్మకము? రాహాబు ఉంచింది. ఈ రాహాబు ఎవరంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈమె సంతానం నుంచి రావడము జరిగిందండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము వేశ్య అనుకుంటాం, కానీ ఈమె చేసినటువంటి క్రియలు కానీ ఈమె చేసినటువంటి ఉపకారములు కానీ మరి ఆ స్థలము యందు ఏ ఒక్కరు కూడా చేయలేదంట. ఎందుకంటే ఆ స్థలము యందు మరి అనేక పాపాలు జరుగుతాయి. ఎరుకు అంటే చాలా వెడల్పు కలిగినటువంటి గోడ ఉంటుందంట. ఎరుకులోకి ప్రవేశించాలంటే అసాధ్యం, ఏ ఒక్కరు కూడా అందులోకి ప్రవేశించలేరు. అయితే ఈమె ఇల్లు ఎక్కడుందంట? వాక్యాలు చదివితే మీకు ఉంటుంది. గోడ మీద ఈమె ఇల్లు కట్టుకుందంట. ఒక ఇల్లు గోడ మీద నిలవాలి అంటే ఆ గోడ ఎంత వెడల్పు ఉండాలి? చాలా వెడల్పు ఉండాలి. అంటే ఆ స్థలంలోకి ఎవ్వరూ ప్రవేశించకుండా అంత భద్రతగా ఆ పాపపు స్థలమును వారు భద్రపరుచుకున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఆ గోడ ఎంత వెడల్పుగా ఉంటుందో చూడండి. ఆమె స్థలము, ఆమె ఇల్లు మరి ఆ గోడ మీద ఉందంట. కానీ ఆ లోపలికి వెళ్ళాలి అంటే ఎవరైనా మరి ఈమె ఇంటి మీద నుంచి ఎక్కడానికి మరి ఆవిష్కారం ఉంటుందంట, ఈజీగా ఉంటుంది. అయితే లోపలికి వెళ్ళటానికి ఆవిష్కారము లేదు. అయితే యెహోషువ అన్నాడు, 2 వేగుల వారిని పిలిచి, మరి ఎరుకో చాలా పాపముగా ఉంది కాబట్టి దానిని మనం నాశనం చేయాలి. కాబట్టి ఆ స్థలమునకు మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి వారి ప్రాకారములు, రహస్య స్థలములు అన్నీ మీరు తెలుసుకొని వచ్చి నాకు తెలియజెప్పండి అని యెహోషువ ఇద్దరిని పంపించాడండి. పంపించినప్పుడు వారు ఎక్కడికి చేరారంట? వేశ్య ఇంటికి చేరారు. వేశ్య ఇంటికి చేరినప్పుడు ఆమె వారి ఇరువురిని దాచిపెట్టింది. దాచిపెట్టవలసిన అవసరత ఆవిడకి లేదు. ఆమె అంటూ ఉన్నది, మీ పట్ల నేను ఉపకారం చేశాను కాబట్టి మీరు నాకు ఉపకారం చేయాలేంటి? ఈ స్థలము నాశనం అయిపోతుందని నాకు తెలుసు, కాబట్టి యెహోవా తోడని ప్రమాణం చేసి నాకు మాట ఇవ్వండి. నా తల్లిని, నా తండ్రిని, నా ఇంటి వారందరినీ కూడా మీరు చావకుండా బ్రతకనిచ్చినట్లు నాకు మరి ప్రమాణం చేయండి అని కోరి ఉన్నదండి. ఎందుకంటే దేవుని మీద నమ్మకమైన వ్యక్తి వేశ్య. ఆమె రాహాబు మరి దేవుని యొక్క క్రియలు కానీ, ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడని, ఆయన యొక్క శక్తి, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడని, ఆయన యొక్క మహిమను మరి బండని కొడితే నీళ్ళు వచ్చినాయని అన్ని కార్యాలు ఆమె తెలుసుకున్నదంటండి. తెలుసుకుని రహస్యముగా దేవుని యందు నమ్మిక ఉంచింది, దేవుడను స్తుతిస్తూ ఉంది. అయితే అనేక జనులు ఆ జనులు వచ్చి అడుగుతున్నారంట, మీ ఇంటికి 2 వ్యక్తులు వచ్చి ఉన్నారు కదా, వారిని మాకు అప్పగించమన్నప్పుడు ఆమె చెప్తున్న ఫస్ట్ మాట ఏంటంటే, మీరు చెప్పినది నిజమే, ఆ వ్యక్తులు మా ఇంటికి రావడం నిజమే, కరెక్టే, కానీ వాళ్ళు ఇంతకు ముందే వెళ్ళిపోయారు.
అని ఆమె మొట్టమొదటిగా యథార్థమైన హృదయం ఏంటంటే నిజం పలికిందండి. నిజము పలికి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి వారిని ఎక్కడ దాచిపెట్టిందంట? మిద్ది మీద జమ్ములో దాచిపెట్టిందంటండి. అయితే ఎప్పుడైతే వీళ్ళు వచ్చి అడిగినప్పుడు పంపించేసింది వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఆమె వారిని కిందకి దించి అంటుంది, అయ్యా నీ దేవుడు గొప్ప దేవుడు అని నాకు తెలుసు, మహిమగల దేవుడు అని తెలుసు, నీ కార్యములు దేవుని కార్యములు ఉన్నతమైన కార్యములు నాకు తెలుసయ్యా. కాబట్టి ఈ స్థలము ఎలాగ నాశనం అయిపోతుంది, ఎలాగ ఈ ప్రాకారములు కూల్చబడిపోతాయి. కాబట్టి అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు నిజమైన ఆనవాళ్ళు మీరు ఇవ్వండి అని వ్యక్తుల్ని కోరి మరి సువార్త పరిచర్యను వారి ఇరువురు కూడా ముచ్చటగా మాట్లాడుకుంటూ ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డల దేవుని శక్తి తెలిసింది. ఎందుకంటే ఆ స్థలము చాలా మరి పాపకార్యమైన స్థలము. ఒకానొక దినమున మరి యెరూషలేము నుంచి యెరికోకి ఒక వ్యక్తి వెళ్తున్నాడంట. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నప్పుడు అతను ఎక్కడ చిక్కాడంటే దొంగల చేతిలో చిక్కాడంట. యెరికో స్థలము ఎంత భయంకరమైనదంటే అక్కడ ఉన్నవారందరూ కూడా మరి దొంగలుగా ఉన్నారు, పాపము చేయువారుగా ఉన్నారు, విగ్రహారాధికులుగా ఉన్నారు. నిజంగా వారందరూ ఏం చేశారంటే ఆ వ్యక్తిని శుభ్రంగా కొట్టేసి ఆ యొక్క తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతటిని కూడా వారు లాక్కున్నారంటే నిజంగా ఎంతటి మరి భయంకరమైన స్థితిలో వారు ఉన్నారు చూడండి, యెరికో ప్రదేశపు వారు. అయితే దేవుని యొక్క ఉగ్రత ఆ స్థలము యందు రావాలి, దేవుడు వారందరినీ కూడా నశింప చేయాలని యొక్క మరి తీర్మానంతో మరి యెహోషువకు అప్పగించినప్పుడు యెహోషువ దూతలను పంపించాడు. అయితే వారు అంటున్నారు, నీవు మాకు ఉపకారం చేసేది కనుక మరి నీకును మేము ఉపకారమే చేస్తామని చెప్పి మరి ఆమెకి నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా వారిని తప్పించింది. కాబట్టి ఒకానొక దినమున వారింటికి ఎవరు వెళ్ళారు? యెహోషువ వెళ్ళాడు. ఆమె చేసిన నీతి క్రియకి, ఆమె దేవుని పట్ల చేసిన ఉపకారానికి. ఎందుకంటే యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరొకమని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మరి ఇరువురికి దేవుని దూతలకు ఉపకారం చేస్తే ఎవరికి చేసినట్టు? దేవునికే కదా. అంతేనండి. ఇప్పుడు ఎవరైనా మీరు మనుషులకి చేస్తే మీ పక్క వారికి ఉపకారం చేస్తే ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్లు. అవునండి. లేకపోతే డైరెక్ట్గా దేవా నువ్వు రా నీకు ఉపకారం చేస్తానని ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. నీ సాటి మనిషి నువ్వు ప్రేమించడంలో నన్ను ప్రేమించినట్లు నువ్వు చూడని నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే ఇంక నన్నేం ప్రేమిస్తావని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. కాబట్టి నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి, నువ్వు ఆదరించాలి. నువ్వు ఎదుటివారికి ఉపకారం చేస్తే నాకు చేసినట్టు దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. కాబట్టి మనుషులు చూస్తే మోసపోతాం మనం. మనుషులు చూడొద్దు. ఎదుటివారు ఉపకారాలు చేసేటువంటి వ్యక్తులుగా ఉండరు. కానీ మన ద్వారా వారికి ఏం చేయాలి? మనము ఉపకారము చేసి, ఇక్కడ రాహబు అలా చేసింది. దేవుని ద్వారా ఆమె ఏమీ పొందలేదు, కానీ మొట్టమొదటిగా దేవుని వ్యక్తులను కాపాడి ఉపకారం చేసింది. తన కుటుంబాన్ని, తన స్వజనులు అందరినీ కూడా రక్షించుకున్నదని దేవుని యొక్క లేఖనము ఇక్కడ సెలవిస్తోంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యెహోషువ వెళ్ళాడంట ఆమె ఇంటికి. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాము. ఆరవ అధ్యాయము 22వ వచనం చదువుదాము. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకొని రండిని దేశమును వేగు చూసిన 2 మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులకును ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ కూడా వారు వెలుపలకి తోడుకొని ఇశ్రాయేలుల పాలెము వెలుపల వారిని నివసింపచేసిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రిందికి చదివితే అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోనున్న సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారమును, ఇత్తడిని పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో ఉంచిరి. రాహాబును వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచుండెను. చూసారండి, యెహోషువ వెళ్ళి ఆమె మీకు ఉపకారం చేసింది కదా, కాబట్టి మీరు వెళ్ళి ఆమెను, ఆమె ఇంటి వారందరినీ, ఎందుకంటే కొద్ది క్షణాల్లో అగ్ని చేత కాల్చబడిపోతుంది ఆ ప్రదేశము, ఆ స్థలము. కాబట్టి మొట్టమొదటిగా మీరు వెళ్ళి ఆ కుమార్తెను, వారికి కలిగినటువంటి కుటుంబాన్ని అంతటినీ మీరు రక్షించండి అని చెప్పి మరి దూతలను పంపించారు. అలాగనే రక్షించిన తరువాత మరి ఆ ప్రదేశము అగ్ని చేత కాల్చబడిపోయింది. అటువంటి ఘోరమైనటువంటి స్థితిలో ఆ స్థలం యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వీరందరూ కూడా ఎక్కడ నివసింపజేశారంట?
ఇశ్రాయేలీల మధ్యన ఎరుకోలో ఉన్నవాడు ఎక్కడికి వచ్చేసింది? దేవుని సైన్యం అయిపోయారు అంతే. ఇంకా చూసారండి, రాహాబు చేసినటువంటి ఉపకారం, ఆమెలో ఉన్న నీతి క్రియ. అంత మాత్రమే కాదు, ఆమె ఒక ఇశ్రాయేలీలో ఒక వ్యక్తిని వివాహం చేసుకుందంట రాహాబు. ఎవరిని? సల్మాను అనేటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవడమే కాకుండా మరి అదే ప్రదేశంలో ఇశ్రాయేలు ప్రజలందరితో కలిసిపోయింది. నా దేవుని యొక్క మహిమను గూర్చి, దేవుని యొక్క చిత్తాన్ని గూర్చి, దేవుని యొక్క ప్రణాళికను గూర్చి, దేవుడు ఏమైతే ఆశలు ఒక వ్యక్తి పట్ల కలిగి ఉండమన్నాడో అటువంటి వ్యక్తి కలిగినటువంటి తీర్మానం అన్నీ కూడా మరి ఈ యొక్క వేస్ట్ చేసిందంటండి. అంత మాత్రమే కాదు, వివాహం చేసుకున్నదంట చక్కటి ఇశ్రాయేలీలో ఒక వ్యక్తిని. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ అధ్యాయము 5వ వచనం. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఓబేదేదును కనెను, ఓబేదేదు యెషాయిని కనెను, యెషాయి రాజైన దావీదును కనెను. దావీదు ద్వారా ఎవరు వచ్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు ఎవరండి ఈమె? రాహాబు. బోయేజు తల్లి రూతు భర్త ఉన్నాడా? బోయేజుని కన్నది రాహాబు. హల్లెలూయా. చూసారండి, సల్మాన్ అటువంటి ఇశ్రాయేలీలో ఒక వ్యక్తిని వివాహం చేసుకుందంట. వివాహం చేసుకుని మరి బోయేజుని కన్నదంటండి. బోయేజు ద్వారా మరి నిజంగా మరి దావీదు సంతానం, దావీదు నుండి యేసు ప్రభు గారు వచ్చారంటండి. చూసారా, ఒక్క ఉపకారం దేవుడు ఎక్కడికి లేవనెత్తాడండి? రాహాబు వేశ్యని యేసుక్రీస్తు సంతానము రావడం జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం నచ్చిన వాళ్ళతో మాట్లాడుతాం, నచ్చిన వాళ్ళకి నాకెందుకు లేని, కానీ అది కాదండి క్రైస్తవ జీవితం. నిజంగా ఒక తీర్మానం ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. దేవా, మరి నీవైతే ఏ విధంగా జీవించమన్నావో నేను కూడా ఆ విధంగా నేను జీవిస్తానయ్యా. అంతే తప్ప జ్ఞాపకం వస్తే దేవుని స్తుతించడము, స్తుతియాగం చేయవాడు నన్ను మహిమపరిచిన ఉపకార ధర్మము చేయ మరచిపోకుడి. ప్రతి ఒక్కరికి ఉపకారిగా నీవు నిలవాలి. ప్రతి ఒక్కరికి మరి సాక్షిగా మనం నిలవగలిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి దేవుని యొక్క రాజ్యం మనకి అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు రావడం జరిగిందండి. రాహాబు అంటే వేశ్య అనుకుంటాం, కానీ ఒక వేశ్య ఎలా నిలబడిందో చూసారండి. ఆమె తీర్మానం, ఆమె నీతి, యథార్థత నిజంగా యేసుక్రీస్తు ఆమె సంతానం నుంచి రావడము జరిగిందండి. ఇంకొక మాట చూద్దాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాము. నయోమి బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలితో నేను. ఎవరంటున్నారంటండి? నయోమి ఎవరితో అంటుంది? అత్తతో అంటుంది. ఏమంటే ఈమె చెప్తూ ఉన్నదంట, మరి దేవుడు ఆమె సంతానాన్ని, నయోమి బిడ్డలను చనిపోయిన తర్వాత వారు మరి బెత్లెహేముకి వెళ్ళిపోయారండి. వెళ్ళినప్పుడు ఆమె అంటుందంట, అత్తతో అంటుందంట, నేను పరగేరుకొని వస్తానని చెప్పినప్పుడు ఆమె తడవు చేయక కుమార్తెను వెంటనే పంపించినప్పుడు ఈ బోయేజు రూతుకి ఎంతో సహాయం చేసినటువంటి వ్యక్తి. ఈ బోయేజు ఎవరంటే అధిక ధనాభివృద్ధి కలిగినటువంటి వ్యక్తి, అనేక ఆస్తిపరుడు. అటువంటి ఆస్తిపరుడు బేదలను కనికరించే బిడ్డగా ఉన్నాడని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ఎందుకంటే బేదలను కనికరించిన వాడు యెహోవాకు అప్పిచ్చినవాడు. అవునండి, ఎటువంటి ఉపకారము ఇక్కడ బోయేజు కలిగి ఉన్నాడంటే, మరి ఆమె చెప్తూ ఉన్నది, పలానా వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళానమ్మా, వెళ్ళినప్పుడు ఆయన వేరొక పొలంలోని వేరుకోవడానికి పోవద్దు, ఈ స్థలంలోనే ఉండన్నాడు. అయితే మరి ఒక వ్యక్తి పరగ ఏరుతున్నప్పుడు మరి అక్కడ పని చేసేవారు అనేక మంది ఉన్నారు. వారిని పిలిచి అంటున్నాడంట, పలానా బిడ్డ ఎవరని బోయేజు అడుగుతున్నప్పుడు అతను చెప్తున్నాడంట, ఇవి ఎవరో కాదయ్యా, మరి నయోమికి కలిగినటువంటి కోడలు, పెద్ద కోడలు విడిచి వెళ్ళిపోయింది, చిన్న కోడలు అయితే మరి నీ దేవుడే నా దేవుడు అత్తని ఆమెను వెంట పెట్టుకుని వచ్చి ఈ స్థలం యందు చేరిందని చెప్పినప్పుడు మరి బోయేజు ఆమెను బహుగా ప్రేమించి, ఎందుకంటే రూతు అన్యురాలు, దేవుని కొరకు
తెలియటువంటి వ్యక్తి. మరి ఇశ్రాయేలు ప్రజలు అటువంటి మంచి మనసు కలిగి ఉన్నారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాక్య పాలనలో మనము కడగబడుతున్నాం కాబట్టి, నేర్చుకుంటున్నాం కాబట్టి ఆజ్ఞల ప్రకారం జీవించవచ్చు. కానీ దేవుని చిత్తాన్ని బట్టి జీవించేటువంటి ఆ వ్యక్తిగా ఆమె లేదు. ఎందుకంటే తనకు వాక్యము తెలియదు, అంతగా దేవుని బాటలో కూడా తెలియదు. అయితే అత్తకి ఇచ్చిన ప్రమాణం బట్టి నీ దేవుడే నా దేవుడే అని ఎప్పుడైతే చెప్పిందో బోయేజు హృదయమో కరిగిపోయిందంటండి. కరిగిపోయి అయితే నువ్వు వేరొక పొలంలోనికి ఎంత మాత్రమో పోవద్దు, ఈ స్థలమయ్యింది నువ్వు ఉండు, అంత మాత్రమే కాదు కానీ పనికెత్తులు మరి కుండలో నీళ్లు నువ్వు తాగి నీకు ఏది కావాలితే వాళ్ళు ఇస్తారని చెప్పి అంతగా ప్రేమించేటువంటి మరి రూతు బోయేజు చెప్తున్నటువంటి ప్రతి ఒక్క మాటకి ఎంతో సంతోషంగా అత్తకు చెప్తుందంటండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తకు చెప్తున్నప్పుడు ఆమె అంటున్నదంటున్నాయేమో, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి కూడా ఉపకారం చేయటువంటి వ్యక్తి బోయేజు అని చెప్తుందంటండి. బ్రతికి ఉన్న వారికి మాత్రమే కాదు, చనిపోయిన వారికి కూడా. ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతికి ఉన్నప్పుడే కాదండి ఉపకారాలు చేస్తా, ఆయన చనిపోయి తిరిగి లేచి మన కొరకు ఉపకారాలు చేయడం మొదలుపెట్టారండి ఆయన. అవునండి, చనిపోయారు, మళ్ళీ తిరిగి ఎవరి కొరకు బ్రతికారైనా? మన కొరకే కదా. ఎంత ఉపకారం అండి ఆయన. అంత మాత్రమే కాదు, ఒకానొక దినమున ఎలీషా చనిపోయాడండి. చనిపోయిన తర్వాత ఎలీషా శవాన్ని మరి పాతి పెట్టారు. ఒక స్థలం ఏంది పాతి పెట్టినప్పుడు మరి యుద్ధం జరుగుతుందంట. యుద్ధం జరిగినప్పుడు మరి సైన్యం చూసి కొంతమంది భయపడిపోయి ఆ బాడీని తీసుకొచ్చారు పాతి పెట్టడానికి. యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ సైన్యాన్ని చూసి భయపడిపోయి ఆ శవాన్ని ఎక్కడ దాచిపెట్టారంటండి, మరి ఎలీషా సమాధి దగ్గర దాచిపెట్టి వాళ్ళందరూ కూడా కొండ చోటును దాక్కున్నారంట. ఆ స్థలం యుద్ధానికి భయపడి దాక్కున్నప్పుడు ఎప్పుడైతే ఈ శవాన్ని మరి ఎలీషా యొక్క స్థలము దగ్గర శవం దగ్గర పెట్టి ఉన్నారో ఆ శల్యం దగ్గర, వెంటనే ఎలీషా యొక్క ఎముకలు తగిలి ఆ పాతి పెట్టినటువంటి అందులో దాచిపెట్టినటువంటి శవము లేచి నిలబడ్డదంటండి. హల్లెలూయా. చూసారండి, బ్రతికి ఉండి ఎలీషా ఎంతోమందికి ఎన్నో ఉపకారాలు చేశాడు. ఆయన సేవకుడు చనిపోయిన తరువాత కూడా ఆయన ఉపకారిగా నిలిచున్నాడు. అలాగే ఈ బోయజు చనిపోయిన వారికి బ్రతికి ఉన్న వారికి కూడా ఉపకారం చేయటువంటి వ్యక్తి అంటండి. బేదలను ఎంతో కనికరించాడండి. ఒకవేళ ఆ ఎంతైతే పొలం ఉందో బోయజుకి ఎంతమంది అయితే పని చేస్తున్నారో అందులో ప్రతి ఒక్కరిని కూడా విడువక ఉపకారం చేసినటువంటి వ్యక్తి బోయజు అంట. హల్లెలూయా. ఎవరైనా అంత ధనం ఉన్నప్పుడు అంత ఆస్తి ఉన్నప్పుడు మరి పొలంలోకి వస్తారండి? చూడండి 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉండేను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలేమెలకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయేజు. చెప్పగా నా కుమారి పొమ్మనెను. ఏరుకొనెను. వంశపు వాడైన బోయేజుది. చేనుకోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించుగాకనిరి. చాలండి, ఎవరి దగ్గరికి వచ్చాడంటే బోయేజు మరి చేనుకోయి వారి దగ్గరికి వచ్చి అంటున్నాడంట, పనోళ్ళతో అంటున్నాడంట, యెహోవా మీకు తోడైండను. ఎవరితో చెప్తున్నారు? చేనుకోయి వారితో చెప్తున్నాడు. ఒక అధికారి కానీ లేకపోతే అంతటి ఆస్తిమంతుడు కానీ చేలోకి వెళ్ళరండి, వర్కర్స్ని పెట్టి పని చేస్తారే తప్ప. మరి ఒకవేళ వచ్చినా ఇది అలా చేయలేదు ఏంటి, నువ్వు ఎలా చేసేవేంటి, నువ్వు పని సరిగ్గా చేయట్లేదు, నేను గమనిస్తున్నాను, లేకపోతే నీకు జీతం తగ్గిస్తే ఇటువంటివి మాట్లాడతారండి. కానీ బోయేజు వచ్చి మొట్టమొదటిగా అతను ఎందుకు ఉపకారిగా మారి ఉన్నాడంటే నయోమి చెప్తుంది, బ్రతికి ఉన్న వారికి చనిపోయిన వారికి కూడా ఉపకారిని ఎందుకు చెప్తుందంటే, ఎందుకు ఆ సాక్ష్యం బోయేజు పొందాడంటే మరి అనేక మంది పనివారి పని చేస్తుంటే వచ్చి అంటున్నాడంట, యెహోవా మీకు తోడై ఉండును కాకంటే వారేమంటున్నారంటే రివర్స్, యెహోవా నిన్ను ఆశీర్వదించి. నిజంగా ఎంత గొప్ప వ్యక్తి అండి బోయేజు. ఎవరి ద్వారా వచ్చాడు? వేశ్య ద్వారా వచ్చాడు. రాహాబు సంతానం. ఎవరు? బోయేజు. అవునండి, రాహాబు సంతానము బోయేజు. కానీ అటువంటి తల్లి దగ్గర నుంచి వ్యక్తి తల్లి ఉపకారంగా నిలిచింది అనేకులకు. అవునండి,
ఆమె చెప్తుంది, నేను మీకు ఉపకారం చేస్తాను కాబట్టి మళ్ళీ నా తండ్రి ఇంటిని నా తల్లి ఇంటిని మీరు మరలా నాకు ఉపకారం చేసి రక్షించమని కోరింది. తల్లి ఉపకారిగా మారింది. తల్లి సంతానం నుంచి వచ్చిన బిడ్డ కూడా ఉపకారిగా. చూసారండి ఎంత గొప్ప ప్రణాళిక అండి. మనము జీవిస్తున్నాం. మన బ్రతుకులు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకునేలా నిజంగా మంచి ఏదో చెడు ఏదో, ఏది చేయాలి చేయకూడదనేది ఎప్పుడు తెలుస్తుంది మనకి? వాక్యము ద్వారా తెలుస్తుంది. వాక్యము ప్రకారం మనము చదివినప్పుడు, వాక్యము ద్వారా మనము వినగలిగినప్పుడు, వాక్యము మనలో ఉంటే ఈ లక్షణాలన్నీ మనలో ఉంటాయి. వాక్యము మనలో లేకపోతే విన్నాంలే, వెళ్ళిపోయాంలే, ఆదివారం వచ్చింది, ఆదివారం అయిపోయింది, అంతే. కానీ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్కప్ప చెప్పవలసి ఉంది. మీరు జాగ్రత్తగా వారికి లోబడి ఉండండి, వారి మాట అంగీకరించండి. వారి మాట లోబడి ఉండమంటే పనివారిగా పాస్టర్ గారి దగ్గర చేతులు కట్టుకొని ఉండడం కాదు, ఆయన బట్టలు ఉతకడం కాదు, వాళ్ళ భార్య బట్టలు ఉతకడం కాదండి. వాక్యం ఏమైతే చెప్తుందో దాని ప్రకారంగా మీరు జీవిస్తే దైవజనునికి లోబడి ఉన్నట్టు, దేవునికి లోబడి ఉన్నట్టు. ఇది చేయడం వల్ల మన కండలేమి కరిగిపోవు కదండి. అది పాస్టర్ గారు నన్ను అలా అనేసారు, ఇలా అనేసారు, ఇటువంటి మనసు మనకు ఉంటే మనం సంతానము వర్ధిల్లదండి. వేస్ట్ సంతానం వర్ధిల్లిందని నిజంగా మనకు సిగ్గుగా లేదు. అవునండి. ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభా ఆమె సంతానాన్ని నువ్వు వర్ధిల్లింపచేసావు, నేను యథార్థంగా జీవిస్తున్నాను, వాక్య ప్రకారం జీవిస్తున్నాను, ఉపవాస దినములు ఆచరిస్తున్నాను, మరి నాకెంత మేలు చేస్తావు ప్రభా అని మనం అడగగలిగిన వారుగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా గొప్ప మేలులు చేస్తాడు. అలాగా ఈ బోయజు ధనికుడైనను మరి పేదల పట్ల ఎంత కనికరం చూపుతున్నాడంటే అనేకులకు వ్యక్తిగా మారిపోతున్నాడు. అయితే మరి ఆమె కొరకు, రూతు కొరకు చెప్పినప్పుడు మరి ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు మొదటి క్రియ కంటే వెనుకటి సత్ప్రవర్తన అధికమైనది. బోయజు రూతుతో అన్నాడు, అధికమైనది నా కుమార్తె అన్నాడు. ప్రేమనే దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో కూడా గొప్ప దీవెనలు మేలులు పొందాలంటే మనము ఎదుటి వారికి ఉపకారిగా మారాలి. అప్పుడే మన జీవితంలో మనం ఉపకారం పొందుతాం. ఎటువంటి వ్యక్తి ద్వారా మన ఉపకారములు పొందగలిగిన బిడ్డలుగా మనం ఉంటాం. కాబట్టి రాహాబు సంతానం నుంచి బోయజు వచ్చాడు. బోయజు సంతానం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవహించడం జరిగింది. కాబట్టి ఇంకొక మాట చూద్దాం దేని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి. 2 సమూయేలు 9వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడని దావీదు అతనిని అడిగాను. సౌలు కుటుంబంకు సేవకుడగు షేబాయి అని ఒకడుండగా వాడు అతని దావీదు నొద్దకు పిలువనంపించి, నీవే కదా అని అడుగగా అతడు దాసుడై నేనే అనెను. అయితే రాజు యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైననొకడు శేషించి ఉన్నాడని అతనిని అడుగగా, షేబా యోనాతానుకు కుంటికాళ్ళు గల ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. ప్రియమైన దేవుని చాలండి. ఎవరంటండి? యోనాతాను కుమారుడు మరి మెఫీబోషెతు. అవునండి. దావీదుకి ఒకానొక దినమున మరి అడుగుతూ ఉన్నాడు సైనికులు పిలిచి, మరి యోనాతాను నాకు చూపినటువంటి ఉపకారాన్ని బట్టి నేను తన జీవితంలో ఉపకారం చెయ్యాలి. ఒకానొక దినమున మరి యోనాతాను ద్వారా మరి దావీదు ఉపకారం పొందాడు. అలాగే మరి మీకాల ద్వారా కూడా దావీదు ఉపకారం పొందాడు. సౌలు దావీదుని చంపేయాలనుకున్నాడు. మరి రూములో ఉన్నప్పుడు కుమార్తె అల్లుడు రూములో ఉన్నప్పుడు మరి పడుకుని నిద్రిస్తుండగా మరి సౌలు అంటున్నాడు, మీరు వెళ్ళి మరి దావీదుని పొడిచిన ఎడల గోడకి దిగబడిపోవాలి. నిజంగా ఎంత కసాయి హృదయం అండి. ఒక బెడ్ కుమార్తె అల్లుడు నిద్రించుచున్న వేళలో మరి సైనికులు పిలిచి అంటున్నాడంటే దావీదుని కొడితే గోడకి దిగిపోవాలని చెప్పి మరి సైనికులు పంపించినప్పుడు మేకాలు విన్నదంటండి ఆ మాట. మేకాలు విని అతన్ని ఎక్కడి నుంచి దింపించింది? కిటికీలో నుంచి. నిజంగా ఆ రోజు ఆ మేకాలు కనుక పని చేయకపోతే నిజంగా దావీదు చనిపోదునండి. ఉపకారం చేసింది ఎవరు? భర్తకి. మన జీవితంలో ఉపకారాలు చేస్తున్నామా భర్తకి? ఒకవేళ వారు అపకారులే అయ్యి ఉండొచ్చండి, కానీ వాక్య ప్రకారం మనం ఏం చేయాలి? ఉపకారిగా
ఒకటి రెండు చూస్తారు. ఒకవేళ మూర్ఖ హృదయం గలవారైనా సరే మన క్రియల ద్వారా వారిని మార్చుకొనగలిగేటువంటి స్వభావము, ఉపకార బుద్ధిని మనము కలిగి ఉండాలి. మేకాలు నిజంగా తన భర్తని ఏ విధంగా దించిందండి. కిటికీలు ఎంత మరి త్యాగం చేసింది ఆవిడ. మరి ఆ కిటికీలోంచి ఆమె పట్టుకొని ఆ చీర కానీ లేకపోతే మరి ఏమి దించిందో, తాడు దించిందో తెలియదు కానీ మరి అది ఆమె బలంగా పైనుంచి పట్టుకోవడం, మరి దావీదు దాని మీద నుంచి కిందకి దిగి వెళ్ళడం నిజంగా ఎంత గొప్ప సాహసమే కదండి. అలాగే యోనాతాను కూడా మరి సౌలు చంపేయాలనుకున్నప్పుడు, దావీదుని చంపేయాలనుకున్నప్పుడు కూడా యోనాతాను కాపాడాడండి. అది గుర్తొచ్చి అంటున్నాడు దావీదు, సౌలు కుటుంబంలో ఎవరైనా శేషించి ఉన్నారా? యోనాతానుని బట్టి నేను అతని కుటుంబంలో ఉపకారం చెయ్యాలి. ఉపకార బుద్ధిని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. క్రైస్తవుడు అంటేనే ఉపకారి. హల్లెలూయా. కాబట్టి అటువంటి ఉపకార బుద్ధిని దావీదు కలిగి ఉన్నాడు. లేఖనాల ప్రకారము భక్తులు అన్నవారు, ప్రవక్తలు అన్నవారు జీవించున్నారు. నిజంగా దావీదు ఉపకారం చేయటాన్ని బట్టి రాజు అయిపోయాడండి. గొర్రెలు కాచేటువంటి దావీదుని ఎవరు గుర్తించారు? దేవుడు గుర్తించాడు. ఒకానొక దినమున గొర్రె పిల్లని ఏమో పట్టుకెళ్ళిపోతుందంట తోడేలు. ఆ గొర్రె పిల్లకు ఉపకారం చేసి తోడేలను చీల్చేస్తాడంట. ఎవరైనా తోడేలు వెనకాల పరిగెడతారండి? క్రూర మృగమది వెంటనే రివర్స్ అయిందంటే దావీదును చీల్చి చెండాడేస్తుంది. అవునండి. దేనికి కూడా తను భయపడలేదు. కానీ మరలా ఒకానొక దినమున సింహం పడ్డదంట గొర్రెపిల్ల వెనకాల. మరలా సింహం వెనకాల పరిగెత్తాడంటండి. పరిగెత్తి మరి గొర్రెపిల్లకు ఉపకారం చేసి కాచి కాపాడాడు. దేవుడు చూశాడు, గొర్రెపిల్లనే ఇంత భద్రంగా కాపాడుతున్నవే దావీదు, నా జనులను వెంకెంత కాపాడుతావు, నిన్ను నేను ఎన్నుకుంటే, హల్లెలూయా అని నేను ఎన్నుకుంటే నా జనులు నువ్వెంత కాపాడుతావని వెంటనే గొర్రెల కాపరిని రాజుని చేశాడు దేవుడు. హల్లెలూయా. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఉపకార బుద్ధి మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు. ఎదుటి వారికి ఎప్పుడు అపకారం చేయాలి అంటే కనుక దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ వాళ్ళు అపకారం చేశారనుకో నువ్వేం పట్టించుకోకు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు అబ్రహాంతో, అబ్రహామా నేను చూపించిన దేశంలోకి వెళ్ళుము. ఒకవేళ నిన్ను ఎవరైనా ద్వేషించారనుకో నువ్వు తిరిగి ద్వేషించుకో. నిన్ను ద్వేషించిన వారిని నేను ద్వేషిస్తాను. ఒకవేళ నిన్ను ఎవరైనా శపించారనుకో నువ్వు శపించుకో. నువ్వు అపవిత్రుడు కాకు, నువ్వు జనములకు తండ్రివి. కాబట్టి నీవు అపవిత్ర మాటలు మాట్లాడుకో. ఒకవేళ ఎవరైనా నేను దూషిస్తే నేను దూషిస్తాను, ఎవరైనా శపిస్తే నేను శపిస్తాను, నేను చూసుకుంటాను, నేనున్నాను అన్నింటికి కూడా అని దేవుడి యొక్క వాగ్దానము అబ్రహాం ద్వారా దేవుడు కలిగజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల ద్వారా ఈ లోకంలో మనము ఏ భక్తిని కొనసాగించలేం. మనుషులను చూసుకున్నవాడు దేవుడును చూడలేదు, భక్తిపరంగా జీవించలేదు. చేసుకుంటే చేసుకొని ఉండి ఒకవేళ అపహాస్యం చేసినా మనకి నష్టపోయేది లేదు, లేకపోతే వాళ్ళు అపకారం చేసినా మనకి నష్టమే లేదు. కానీ నీవు మాత్రం నీ భక్తిని పోగొట్టుకొనొద్దు. నీ ఉపకారిగానే ఉండు, ఉపకార ధర్మములు చెయ్యి, దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశించని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఇంకొక మాట చూద్దాము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి. మరి యోనాతాను కుటుంబాన్ని దేవుడు మరి రక్షించాడు. రాజు నిజంగా మరి దావీదు ఆ మెఫీబోషెతుని తీసుకొని వచ్చి మరి తన ఇంటి దగ్గర భోజనపు బల్ల మీద దావీదు ఎక్కడైతే కూర్చున్నాడో అదే భోజనపు బల్ల మీద భోజనం పెట్టించి అతనికి శాశ్వత కాలము కూడా రాజు ఇంటే ఉండి మరి అతనికి కుటుంబానికి ఆదరణగా దేవుడు మరి నిలిచాడు. దావీదు అటు రీతిగానే మరి మనము కూడా నిలవాలి. చూద్దాము ఇంకొక మాట. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం చదువుదాము. దావీదు ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగించగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవే. నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిశ్చయంగా నీవు రాజు వగుదువని మరి ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడునని నాకు తెలియను. ఏ రాజ్యం కొరకైతే మరి సౌలు దావీదును చంపాలి అనుకున్నాడో, ఏ రాజ్యం కొరకైతే మరి తన ప్రాకుల్లాట పడ్డాడో అదే రాజ్యం మరలా ఎవరికి అప్పగించమని దీవిస్తున్నాడు? దావీదుకి. చూసారండి, బళ్ళు వాళ్ళు అవుతాయంటారు, వాడలు బళ్ళు. ఇట్టి క్రియ రప్పించడానికి కారణం ఎవరు? దావీదు. సౌలు దొరికిపోయాడు దావీదుకి, చంపేయచ్చు కానీ చంపలేదంట. ఏమంటున్నాడు? తండ్రి నేను నిన్ను చంపను, ఎందుకంటే మరి యెహోవా చేత అభిషేకము పొందిన వాడిని నిన్ను చంపుతానా?
చూసారు ఎంత భక్తి అండి, నిజంగా ఎంత వినయము విధేయత, ఎంత లోబడి ఉన్నాడు దావీదు దేవునికి, దేవుని మాటకి, దేవుని యొక్క తీర్మానంకి. యెహోవా చేత అభిషేకము, సమూయేలు అభిషేకించాడు ఎవరిని? సౌలుని. దేవుడు చెప్పాడు, గాడిదలు కాచే సౌలుని నేను రాజుగా చేస్తానయ్యా సమూయేలు, నువ్వు వెళ్ళి అభిషేకించమన్నప్పుడు మరి ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు సౌలును అభిషేకించాడు సమూయేలు. అవునండి. అయితే మరి దావీదు కనుగొన్నటువంటి మాట ఏంటంటే, యెహోవా చేత అభిషేకం పొందావు నువ్వు, నిన్ను చంపనా, నిన్ను చంపి నేను నీచత్వానికి దిగజారను. తండ్రి అని యొక్క మాటలను అతను చెప్తున్నటువంటి ప్రతి ఒక్క సంభాషణకి మరి సౌలు ఏమైపోయాడంటండి, మరి నిజంగా ముక్తుడైపోయి, మరి దావీదు నాయన ఈ మాటలు నీవేనా, ఈ మాటలు పలుకుతున్నది నీవేనా అని, యెహోవా నిశ్చయంగా నేను నీకు ఎంతో అపకారం చేశాను, కానీ ఈ దినమున నా అపకారమునకు నీవేం చేస్తావు, ఉపకారం చేస్తావు, నా ప్రాణాలు కాపాడి నా ప్రాణమును రక్షించు. నిజంగా దావీదు చంపితే సౌల గుహలోనే చనిపోదురు, కానీ అతను వస్త్రపు చెంగు మాత్రము కోసి తీసుకొచ్చాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుటివారికి మనం ఎప్పుడు కూడా కీడు తలపెట్టకూడదండి. వారు మనకి ఎంత కీడు చేయాలని ఉద్దేశించినా, మరి కీర్తనలో ఉంటుంది, ఎదుటివారికి నువ్వు కీడు ఉద్దేశించిన ఎడల మొట్టమొదటిగా కీడు ఎక్కడ ఉంటుందంటండి, వచ్చి మన గృహంలో ఉంటుందంటండి. హల్లెలూయా. క్రైస్తవుడు అంటేనే ఒక ఉపకారి. కీడు మాటలు కానీ, కీడు పనులు కానీ, లేకపోతే అపకీర్తి కానీ, లేకపోతే ఎదుటివారిని దూషించడం కానీ, దూషణ మాట్లాడటలు కానీ ఏ ఒక్కటి కూడా మనలో ఉండకూడదండి. లేనివారు కాబట్టే బోయజు లేదు, దేవుడు ఆశీర్వదించాడు. దావీదుకి లేదు, దేవుడు ఆశీర్వదించాడు. రాహాబుకి లేదు, దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి అటువంటి లక్షణాలు మనలో ఉంటే కనుక మనం దేవుని యొక్క ఆశీర్వాదమును మనం పొందలేం, దేవుని యొక్క దీవెనను మనం పొందలేము. సౌలు దీవిస్తున్నాడు, నిశ్చయంగా నీవు రాజు వగుదువు గాక అని దీవించాడు. హల్లెలూయా. ఏ శత్రువు అయితే చంపాలనుకున్నాడో దావీదుని, ఆ శత్రువు మనసు ఏ విధంగా తిప్పుకొచ్చాడు చూస్తారు దావీదు. నిజంగా వెంటనే మరి శత్రువుకి భోజనం పెట్టాడంటండి దావీదు. అతని భోజనపు బల్ల చుట్టూ మరి పిల్ల ఒలి మొక్కల వల్ల ఏ విధంగా దీవిస్తారని దేవుని యొక్క కీర్తనలో సెలవిస్తుందో, అలాగా శత్రువుకి భోజనం పెట్టాడు. పాట ఉంది కదండి, నా శత్రువుల ఎదుట నన్ను నిలిపావు, శ్రేష్టమైన భోజనముతో తృప్తిపరచావు. నా శత్రువుల ఎదుట నన్ను నిలిపావు, శ్రేష్టమైన భోజనముతో తృప్తిపరచావు. ఆరాధనా ఆరాధనా నీకేనయ్యా నా యేసయ్యా. నిజంగా అటువంటి శత్రువుల ఎదుట భోజనము పెట్టగలిగినటువంటి మరి వ్యక్తిగా దావీదు నిలిచి ఉన్నాడు. కాబట్టి మనము కూడా అటువంటి వ్యక్తిగా నిలవగలిగినప్పుడు మరి యోనాతానికి ఉపకారం చేశాడు దావీదు. అలాగే సౌలు జీవితంలో కొడుకుని బట్టి ఉపకారం చేశాడు, తండ్రిని బట్టి కూడా దావీదు ఉపకారం చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా అటువంటి ఉపకారాలు కలిగి ఉండాలి. ఇంకొక మాట చూపించి నేను ముగించేస్తాను. ఇంకొక మాట మరి చివరిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం చదువుదాము. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించు. ఎవరు చెప్తున్నారండి? నెహెమ్యా చెప్తున్నాడు, ఈ ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారము కాదండి, ఉపకారములను బట్టి. ఎన్ని ఉపకారములు చేశాడండి దేవుడు. మరి నెహెమ్యా మరి ప్రాకారములు కూల్చబడిపోయినాయి, అగ్ని చేత కాల్చబడిపోయింది. మరలా మరి ఉపవాస దినమును చాటించి రాజు హృదయము కరిగి మరి ఆ యొక్క స్థలమును మరలా కట్టాలి. యెరూషలేము ప్రాకారములు కూలిపోయినాయి, మరలా వాటిని కట్టాలని ఎంత ప్రయాసపడ్డాడు. నిజంగా ఒక క్రైస్తవుడు నిజంగా అటువంటి ప్రయాస అనేది జీవితంలో చూడలేమండి. మన కుటుంబం కూడా మరి ఎంతగానో నలిగిపోతుంది. మన కళ్ళెదురుగా తెలుసు మన బిడ్డలు చనిపోతున్నారండి, మన కళ్ళెదురుగా తెలుసు భర్త చెడిపోతున్నాడు, మన కళ్ళెదురుగా తెలుసు మనం అన్నీ చూస్తాం మన కుటుంబంలో జరుగుతున్న వింతల విశేషాలు. కానీ పట్టుకొని దేవుని యొక్క మందిరానికి తీసుకొచ్చేటువంటి వ్యక్తులుగా మనము లేకపోతున్నాం. నెహెమ్యాకి ఏంటండి బాధ? ఓ దిక్కునున్నాడు, రాజు పానదాయకుడిగా పనిచేస్తున్నాడు, తన జీతం వస్తుంది, తను హ్యాపీగా బతికొచ్చు. కానీ కూలిపోయినటువంటి యెరూషలేమును బట్టి
చింతపడుతూ కొంతమందిని అడిగాడంట, యెరూషలేము ప్రాకారంలో ఎలాగున్నాయి అయ్యా అంటే కూలిపోయి అని ఎప్పుడు చెప్పాడో, ఎప్పుడైతే వారు చెప్పారో వెంటనే మోకాళ్ళ మీద పడిపోయి, అయ్యో తండ్రి, మా పితరులు చేసిన ప్రతి పాపమును క్షమించు, నేను వెళ్ళాలి, ఆ ప్రాకారములు మరలా కట్టాలి అని ఎంతో తను మరి భక్తితో, నిజంగా రోషముతో మరి తను నిలబడ్డాడంటండి ఆ యెరూషలేము ప్రాకారముల కొరకు. వెంటనే రాజు దయ కలగాలి, రాజు హృదయముని దేవుడే మార్చాలని ప్రార్థన చేశాడంట. నిజంగా అన్న ప్రకారమే రాజు అడుగుతున్నాడంట, నెహెమ్యా నువ్వు చింతగా ఉన్నావు, నీ చింతకు కారణం ఏంటి? ఎలాగ దేవుడు బయలుపరచుడు చూసారా? అతని ఆశను, నెహెమ్యా ఆశను రాజు కనుగొన్నాడండి. దేవుడు ప్రణాళిక చూసారా? నెహెమ్యా ఏమి చెప్పలేదు రాజుకి, మా ప్రాకారములు కూలిపోయినాయి అయ్యా, మా పితరులు చేసినటువంటి పాపాలను బట్టి మా వారందరూ నశించిపోయారయ్యా, నేను వెళ్ళాలని కోరలేదండి. ప్రార్థన చేస్తున్నాడంట, రాజుకి ఈ విషయము నీవే తెలియపరిచినాయన, నన్ను పర్మిషన్ ఇచ్చి పంపించాలని మరి నిలబడ్డాడు నెహెమ్యా, ప్రార్థన చేస్తున్నాడు. అన్న రీతిగానే మరి నెహెమ్యా ప్రార్థన చేసుకుని ఉపవాస దినమును చాటించి తను ప్రార్థన చేసుకుని రాజు దగ్గరికి మళ్ళీ గిన్నె పట్టుకుని వెళ్ళాడంటండి. యథాప్రకారం డ్యూటీ ఎక్కాడు. వెళ్ళి గిన్నె అందించినప్పుడు మరి రాజు కనిపెట్టాడంట. ఏమంటున్నాడు? నెహెమ్యా, నీ ముఖము చింతగా ఉందంటే, విచారంగా ఉన్నావేంటి, నీ విచారణకి కారణం ఏంటని అడిగాడంట. నిజంగా ఎంత ఉపకారండి నెహెమ్యా. వెంటనే మరి ఇతను ఉపకార బుద్ధిని బట్టి దేవుడి హృదయం కరిగింది. అలాగే రాజు కూడా ఏదైతే నెహెమ్యా ఆశపడ్డాడో, రాజు అడగాలని కోరుకున్నాడో అదే అడిగాడంట రాజు. అయితే అప్పుడు చెప్పాడంట, అయ్యా నా ప్రాకారములు ఇలాగా కూలిపోయినాయి అయ్యా, నేను వెళ్ళాలని చెప్పినప్పుడు తనకు కావలసినటువంటి మరి ధనాన్ని ఇచ్చి, తనకు కావలసినటువంటి మనుషులనిచ్చి, నీకు ఏదైతే కావాలో నెహెమ్యా అవన్నీ కూడా నేను పంపిస్తాను, వెళ్ళి నీ కూలిపోయిన ప్రాకారములు నువ్వు కట్టుకో. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప చిత్తం అండి దేవుని మీద. నిజంగా దేవుని కార్యములు పొందిన వారు మనం ఎలాగ నిలబడమండి. దేవుని మీద ప్రేమ ఉంటే మనం ఎలాగా నిలబడం, టేక్ ఇట్ ఈజీగా వదిలేస్తారు. కానీ దేవుడు ఒక భక్తుడు చెప్తున్నాడు, యెహోవా చేసిన ఉపకారంలో నువ్వు దేనిని ఒకవేళ మర్చిపోయావంటే నీ జీవితము ఇంకంతంత మాత్రమే. ఎందుకంటే వేలాది పాట ఉంది కదా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా. నిజంగా మరి ఏడాది దూడలు నడిపించినా ఆయన మన రుణం తీర్చలేము, వేలాది పొట్టెళ్ళు నడిపించినా మనము ఆయన రుణం తీర్చాం. వేలాది నదులంత విస్తార తైలము మరి ఇచ్చినా కూడా మనము వేలాది నదులలో ఎంత నీరు ఉంటుందండి, వాటర్ ఉంటుంది, అంతటి వాటరు, వేలాది నదులంత వాటరు తైలముగా మార్చి నిన్ను అభిషేకించిన నీ రుణమేమో తీర్చలేం ప్రభువా. మనం ఒక కృతజ్ఞత ప్రార్థన, దేవుడు చేసిన దానిని బట్టి ఒక చిన్న కృతజ్ఞత ప్రార్థన పెట్టడానికి ఎంత ఆలోచిస్తామండి మనుషులు. కానీ భక్తుడు ఏం చెప్తున్నాడు? వేలాది దూడలను అర్పించి నేను రుణం తీర్చలేను ఆయన, సముద్రమును వేలాది నదులంతా విస్తార టైంలో నీకు ఇచ్చినా నీ రుణము నేను తీర్చలేనని. అందుకే భక్తులు అన్నవారు, ప్రవక్తలు ఇలాగా మరి దేవుని ప్రకారం జీవించారు. దేవుని చిత్తాన్ని బట్టి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో వేవేల దూతల మధ్య వారు నివాసం చేయటానికి మరి పరదేశుల వారు నిలవగలిగి ఉన్నారు. మనం ఏది చేయలేమండి దేవునికి. కానీ దేవుడు చెప్తున్నాడు, స్తుతియాగము చేయువాడు నన్ను మహిమపరచువాడు. స్తుతియాగము చేయుచు ఉపకార ధర్మములను చేయ మరచిపోకుడి. మీ పై ఉన్న నాయకులకి మీరు లెక్కప్పజెప్పవలసిన వారిగా, మీరు పై ఉన్న నాయకుడు లెక్కప్పజెప్పవలసిన వారిగా మీరున్నారు. వాక్యానికి లోబడండి, సేవకునికి లోబడండి, సంఘానికి లోబడండి. మీరందరూ ఒకరినొకరు ఉపకారములు చేసుకోండి, అంతే తప్ప మరి అపకారములు చేసిన వారిని విడిచిపెట్టేవద్దు. ఎందుకంటే సౌలు అపకారమే చేశాడు దావీదుకు, కానీ సౌలు విడిచిపెట్టలేదండి. నిజంగా దావీదు విడిచిపెట్టలేదు సౌలుని, మరలా ఉపకారం చేశాడు. మంచివాడుగా దేవుని యొక్క బిడ్డగా మరి తీర్మానం తీసుకున్నాడు. అందుకనే దావీదు సంతానం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు రావడము జరిగిందండి. కాబట్టి మనము కూడా మన కుటుంబాన్ని విడిచిపెట్టేది ఏ ఒక్కరు కూడా వారి మాట
బిడ్డలుగా మనం మార్చుకోవాలి, మన క్రియల ద్వారా వారిని మార్చుకోవాలి. ఇక్కడ నెహెమ్యా అంటున్నాడు, నేను ఈ జనులకు చేసిన సకలమైన ఉపకారములు బట్టి నీవు నన్ను దయ చూపినట్లుగా నన్ను ఆశీర్వదించు, నేను దృష్టించినట్టుగా ఆశీర్వదించు. మరి ఒకానొక దినమున మరి ఎస్తేరు తన జీవితంలో హామాను ఎంతో ప్రయత్నించాడు, చంపాలి, మనుషులను చంపాలి, మరి మొర్దెకైని చంపాలని ప్రయత్నించాడు. కానీ ఏ మరణము కూడా చూడకుండా ఎస్తేరు ప్రార్థన ద్వారా మరి రాజ్యాన్ని కాపాడుకుంది, రాజుని కాపాడుకుంది. ఉపకారిగా ఎస్తేరు నిలవటానికి అవకాశం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి క్రైస్తవుడు అంటే ఉపకారిగా మారాలి. మనం కూడా మన జీవితంలో మనకు కలిగినటువంటి మేలును బట్టి మరి విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. యెహోవా చేసిన ఉపకారంలో దేనిని మరవద్దన్నాడు. మరిచిపోయావా, నువ్వు దేవునికి లెక్క అప్పజేయవలసిన బాధ్యత ఖచ్చితంగా నీ మీద ఉంది. కాబట్టి ఆయన చేసిన ఉపకారంలో నువ్వు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. నీ కృతజ్ఞత ప్రార్థనలు అనేవి నీ కుటుంబంలో నువ్వు ఏర్పరచుకున్నప్పుడే దేవుడిని స్తుతించగలిగే బిడ్డగా నీవు ఉంటావు, దేవుని ఆజ్ఞలను బట్టి జీవించగలిగే బిడ్డగా ఉంటావు. రాహాబు వేశ్య దేవుని చిత్తాన్ని బట్టి జీవించింది, దేవుని యొక్క మార్గంలో నడిచింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె సంతానం నుంచి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి అటువంటి క్రియలు మరి అటువంటి కృపతో మనం అందరం కూడా నిలిచి మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలుగా మనం అందరం కూడా ఉందామని చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభా, క్రైస్తవులు మేమందరం ఉపకార బుద్ధిని కలిగిన అయిన ప్రభా, నీ చిత్తాన్ని బట్టి జీవించగలిగే సాక్ష్యమును, భాగ్యమును మా పట్ల దయచేయండి అయిన ప్రభా. ఇదిగో రాహాబు వేశ్య అయినప్పటికీ ప్రభా, ఉపకార బుద్ధిని తండ్రి ప్రభా నీకు చూపించినది. నువ్వు తండ్రి ఆమె కుమార్తె నా కుటుంబాన్ని అయ్యా తండ్రి లేవనెత్తి ఉన్నావు. ఆమె సంతానం ద్వారా నువ్వు రావటానికి ప్రభా ఇష్టపడి ఉన్నావు. అలాగే బోయజు ప్రభా, బ్రతికి ఉన్న వారికి, చనిపోయిన వారికి కూడా ప్రభా ఉపకారిగా నిలిచి జనులందరినీ ప్రేమించిన ఆయన ప్రభా, ఇదిగో బేదలను కటాక్షించి కనికరించి నీ ఆజ్ఞలను బట్టి ప్రభా బోయజు జీవించున్నాడు కనుక సాక్ష్యం